వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. సినిమా మీద సాలిడ్ అంచనాలు ఉండగా వారం పాటు రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, చిన్న పాపకు ఎలాంటి ఆపద వచ్చినా తలుచుకున్న వెంటనే ప్రత్యక్షం అవుతానని చెప్పి వెళతాడు అఖండ. ఆ పాప పెరిగి పెద్దయి సైంటిస్ట్ అవుతుంది. మిలిటరీకి పనికి వచ్చే ఒక బయోసూట్ రెడీ చేస్తుంది. ఇక ఇండియా అంటే పడని చైనా వాళ్ళు ఒక వైరస్ ను స్ప్రెడ్ చేస్తారు. ఈ క్రమంలో ఆ పాప దానికి విరుగుడు కనుక్కోగా ఆ విషయం తెలుసుకున్నాక తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన తర్వాత తన అఖండ ఎలా కాపాడాడు, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా ఇది ఫక్త్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఊరమాస్ మూవీ. దానికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను యాడ్ చేశారు. ఇందులో లాజిక్లు, మ్యాజిక్లు లాంటివి వెతికి చూస్తే అడుగడుగున ప్రతి సీన్ క్రింజ్ లానే అనిపిస్తుంది. అలాగే అఖండ సినిమాకి సీక్వెల్ కదా అని ఆ రేంజ్ కు మించి ఊహించినా కష్టమే అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఒక నార్మల్ బాలయ్య ప్రజెంట్ ఫేస్ కన్నా ముందు ఉన్న ఫామ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు వెళ్లే ఆడియన్స్ ఖచ్చితంగా చాలా బెటర్ అవుట్పుట్ లా అనిపిస్తుంది అఖండ 2 మూవీ. కానీ బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ రోల్స్ తో దూసుకుపోతున్న బాలయ్య ప్రజెంట్ ఫామ్, అలాగే బాలయ్య బోయపాటిల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ తో కంపేర్ చేస్తే మాత్రం అంచనాలను అఖండ 2 ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే అందుకుంటుంది. సెకండ్ హాఫ్ రకరకాలుగా అనిపించే అవకాశం ఉంటుంది. బాలయ్య బోయపాటిలది బ్లాక్ బస్టర్ కాంబో. బోయపాటి ఓవర్ ది టాప్ మాస్ సీన్స్ కి బాలయ్య తప్ప ఎవరూ మ్యాచ్ చేయలేరు అనిపించేలా వీళ్ళ కాంబోలో ఇప్పటివరకు 3 బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ జనాలు ఇక ఏం చేసినా చూస్తారులే అన్న ఫీలింగ్ తో చేసిన ప్రయత్నంలా అనిపించింది అఖండ 2 మూవీ. ఫస్ట్ హాఫ్ వరకు కొన్ని ఓవర్ ద టాప్ అనిపించే సీన్స్ ఉన్నప్పటికీ మంచి ఎలివేషన్లు పడడంతో మంచి హై ఇచ్చేలానే పూర్తి అవ్వగా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి. నార్మల్ గా బాలయ్య బోయపాటి మూవీస్ లో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా వర్కౌట్ అవుతాయి. ఇంటర్వెల్ నుండి వీళ్ళ ర్యాంపేజ్ కొనసాగుతుంది. కానీ ఈసారి ఫస్ట్ హాఫ్ ఎబో యావరేజ్ లెవెల్లో స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ వరకు ఓ రేంజ్ కు వెళ్లడంతో ఫస్ట్ హాఫ్ ఈ రేంజ్ లో ఉంటే ఇక సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోవడం ఖాయమనిపించే అంచనాలను ఇంటర్వెల్ తర్వాత నమోదు చేసినప్పటికీ ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. కానీ ఒక కామన్ ఆడియన్స్, ఫ్యాన్స్ అలాగే మాస్ ఆడియన్స్ కోరుకునే ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్ సినిమాలో మెండుగానే ఉన్నాయి. దాంతో వాళ్ళకి కథ ఎటు వెళ్లినా కావలసిన అంశాలు ఉండటంతో మాస్ లో బాగానే సినిమా అనిపించవచ్చు ఓవరాల్ గా. కానీ బాలయ్య రీసెంట్ టైమ్ లో డిఫరెంట్ రోల్స్ లో చూసిన కొత్త తరం ఆడియన్స్ కి మళ్ళీ బాలయ్యని ఇలా మునుపటి ఫామ్ ఉన్న టైం మాదిరి ఓవర్ ది టాప్ సీన్స్ లో చూడడం కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ తన రోల్ వరకు బాలయ్య ప్రాణం పెట్టేశాడు. ఎక్సలెంట్ గా నటించాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక స్టేజ్ వరకు ఓకే అనిపించినా మరీ లౌడ్నెస్ పెరిగిపోయింది. సినిమాలో విలన్ చాలా వీక్ గా ఉండగా మిగిలిన రోల్స్ ఓకే అనిపించారు. ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బోయపాటి ఫస్ట్ హాఫ్ వరకు మెప్పించిన సెకండ్ హాఫ్ లో అంచనాలను అందుకోలేకపోయాడు. అవసరానికి ఎన్నో రెట్లు మించిపోయే ఓవర్ ది టాప్ సీన్స్ తో సినిమాను నింపేశాడు. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. ఓవరాల్ గా ముందే చెప్పినట్లు అఖండాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అంచనాలను చాలా వరకు తగ్గించుకొని అఖండ 2 చూస్తే మాత్రం ఎబో యావరేజ్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్, ఓవరాల్ గా వన్ టైం చూసేలా సినిమా అనిపించవచ్చు. సినిమాకు మొత్తం మీద మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమాను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.